నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా శ్రమతో కూడిన విజయాలు లభ్యమవ్వడానికి చాలా ఎక్కువ శాతం కృషి చేస్తూ శ్రమతో విజయాన్ని సాధించడానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే నెట్వర్క్ పెరుగుతుంది. స్నేహితుల కొరకు ఎక్కువ ఆలోచించటం, వారి కొరకు ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టడం మొదలైన వాటికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే దూర ప్రదేశాల్లో వృత్తి సంబంధమైన విషయాలకు సంబంధించిన డిస్కషన్స్ లాంటివి, అంటే ఏదైనా దానికి సంబంధించిన చర్చలు, దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి సారించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్నేహితుల విషయంలో, ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ, అనవసర ఖర్చుల విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు వహిస్తూ ధనం విషయంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి సాధించగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలలో కొంత ఎక్కువ శాతం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ఒత్తిడితో అనుకున్న పనులలో విజయం సాధించడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు ఉపయుక్తంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తులతో విభేదాలు రాకుండా, అంటే ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక వీలైనంతవరకు కొలీగ్స్తో కానీ, లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంత వరకు ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు, అంటే వర్క్ ప్రెషర్ అనేది అధికంగా ఉంటుంది కనుక దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అది అనుకున్న ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది మనకి కనబడుతోంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ప్రధానంగా ప్లాన్ చేసుకుంటారు. అంటే రాబోయే సమయంలో ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అలాగే ఉన్నత విద్య కొరకు, దూర ప్రయాణాల కొరకు, అలాగే దాంతోపాటుగా తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా వాటికి సంబంధించిన విషయాల గురించి ఆలోచనలు అనేవి చేస్తారు. అంతేకాకుండా ఉపాసనని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు, అంటే ఆధ్యాత్మిక ఆలోచనలు, ముఖ్యంగా ఇవాళ ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా ఆధ్యాత్మికతని విస్తరింప చేసుకునే ప్రయత్నాలు మొదలైనవి అధికంగా ఉంటాయి. ఉపాసనా బలాన్ని పెంచుకునే విధంగా ఆలోచనలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద కొంత దృష్టి అధికంగా కేటాయించడం వల్ల కొంత ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కనుక వీలైనంతవరకు ఆ విషయంలో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే తండ్రి ఆరోగ్యం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెడతారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మానసిక అలజడి, తెలియని భ్రాంతి, కంగారు, మానసికంగా టెన్షను మొదలైన వాటిని మొట్టమొదటిగా అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది, స్థిమితం తక్కువగా ఉంటుంది. తెలియని ఆందోళనని అదుపు చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటూ దానికి సంబంధించి ఎక్కువ శాతం ఏదైనా మెడిటేషన్ అంటే చేసుకోవడం కూడా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. అనవసర విషయాల మీద ఎక్కువ శాతం ఆలోచించడం, వచ్చిన ఆలోచనే పదే రావడం, చిన్న వాటికి తొందరగా ఉద్వేగాలకి లోనవ్వడం, అలాగే అనవసరమైన భ్రాంతి అనే రకరకాలైన కలయిక వల్ల కొంత చిన్న విషయాలు కూడా ఇవాళ కొంత ఎక్కువ ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి అనేది అధికంగా ఉంటుంది. కనుక ప్రతి విషయంలోనూ వీలైనంత నిర్మలంగా ఆలోచిస్తూ, టెన్షన్కి గురి కాకుండా స్థిమితంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది స్థిరత్వాన్ని నిర్మించుకునే విధంగా, మనసుని ప్రశాంతత వైపు మళ్లించుకునే విధంగా ఎక్కువ శాతం భగవన్నామస్మరణ, వీటి వల్ల ఏమవుతుందంటే మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు స్థిరత్వాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చిన్న వాటికి అనవసరమైన గందరగోళంలాగా లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ఆధ్యాత్మిక ఆలోచనలని అధిగం చేసుకున్నట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ సాంఘిక సంబంధాల విషయంలో, ముఖ్యంగా మీరు ఏదైనా వ్యాపారపరమైన విషయాల్లో ఎవరితోన్నా మీరు ఏదైనా చర్చలు జరుపుతున్నట్లయితే, అలాగే దాంతోపాటుగా మీ యొక్క సాంఘిక
మైత్రి బంధాలు అంటే సంఘంలో కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ, అలాగే వృత్తిపరమైన విషయాల్లో కానీ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ నెట్వర్క్ పెంపొందించుకునే విధంగా మీరు ఆలోచనలు అధికంగా చేయడం అనేది, కొత్త వ్యక్తులతో మీరు కొంత డిస్కషన్స్ జరగడానికి ఆలోచనలని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు కనుక దానికి అవకాశం అనేది ఈ రోజున అలాంటి ఆలోచనలకి ఇవాళ మీరు ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు కొత్త వ్యక్తులతో, కొత్త పరిచయాలతో కొత్తగా మీరు ఏదైనా మొదలు పెడదాం అనుకున్నా కూడా ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వారికి ఈ రోజున శత్రు, రోగ, రుణాలు మొదలైన వాటి మీద విజయాన్ని సాధించడానికి మీరు మంచిగా నిర్మించుకున్న ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం అనేది కూడా అనుకూలంగా ఉంటుంది. శ్రమ అనేది అధికంగా పెరగడం వల్ల వృత్తి చేసే ప్రదేశాలలో శ్రమ అధికంగా పెరిగిన బాధ్యతల్ని సకాలంలో నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తులతో అభిప్రాయ భేదాలకి వీలైనంతవరకు దూరంగా ఉండడం అనేది చాలా వరకు అవసరమైన విషయంగా మనం ఇక్కడ భావించవచ్చు. అలాగే న్యాయ సంబంధమైన విషయాల మీద, దాంతోపాటుగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా ఆలోచనలు, అన్నిటికంటే ముఖ్యంగా దైనందిన జీవితం అంటే రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో మీకుండే అలవాట్లని కొంత మీరు మళ్ళీ ఆలోచన చేసుకొని ఇలా అయితే బాగుంటుంది, ఇలా మార్చుకుంటే బాగుంటుందని కొత్త విధానాల్లో మీ ఆలోచనలు ముందుకెళ్ళడానికి అవకాశం ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి ప్రధానంగా సంతాన సంబంధమైన విషయాల మీద, అలాగే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద, అంతేకాకుండా జీవిత భాగస్వామితో మీ యొక్క అనురాగం, అనుబంధం మొదలైన వాటి మీద ఈ రోజున ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. అంటే మీ ఆలోచనలలో ఎక్కువ శాతం మీ సంతానం, కుటుంబం, ఆర్థిక విషయాలు, అంటే పెట్టిన పెట్టుబడులు, పాత పెట్టుబడులు కావచ్చు, కొత్తగా ఫ్యూచర్లో పెడదాం అనుకుంటున్న పెట్టుబడులకు కానీ సంబంధించిన విషయాల మీద కొంత ఆలోచనలు చేస్తారు. ఉపాసనా బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలంటే ఇది చేద్దాం, అది చేద్దాం, రకరకాల ఆలోచనలు ఒకేసారి రావడం వల్ల దేన్ని ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తెలియని పరిస్థితుల్లో కొంత స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది కనుక వీళ్ళంతవరకు ఫస్ట్ మానసిక ప్రశాంతతని పెంపొందించుకొని తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించుకుంటే అది అనుకూలంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా గృహ సంబంధమైన విషయాలు, గృహంలో వాతావరణం, మానసిక స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా వాహనాలు నడిపేవారు కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాహన సంబంధమైన విషయాలు, గృహ సంబంధమైన విషయాలు రెండిటి మీద కొంత ఖర్చులు లాంటివి, రెండిటికి సంబంధించి మీరు నూతన ఆలోచనలు, నూతన ఇన్వెస్ట్మెంట్స్ అంటే ముఖ్యంగా స్థిరాస్తుల సంబంధమైన విషయాల మీద మీ ఆలోచనలు అధికంగా ఉంటాయి. అంటే మీకు ఇంతకుముందు ఎవరైనా ఇవ్వవలసిన ధనానికి సంబంధించి ఏదైనా స్థిరాస్తుల రూపంలో పెట్టిన పెట్టుబడులు, వీటికి సంబంధించిన విషయాల గురించి కొంత ఎక్కువ స్థాయిలో ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. ముందు ప్రశాంతంగా ఉండండి, తర్వాత ఆలోచనలు అవే వాటంతట అవి ముందుకు పెడతాయి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే స్నేహ సంబంధాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క భాతృ అంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ యొక్క మిత్రులు, ముఖ్యంగా మీ యొక్క సోదరవర్గం వారితో కమ్యూనికేషన్ అనేది ఈ రోజున మీరు చేసినప్పటికీ కమ్యూనికేషన్ పరంగానే కాకుండా మీ ఆలోచన విధానం, మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా అనుకూలంగా మీ ప్రణాళిక వేసుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు కమ్యూనికేషన్ పరంగా కూడా వ్యక్తులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక మనం ఒకలా మాట్లాడితే ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశాలు ఉండే పనులు కనబడుతున్నాయి కనుక వీళ్ళంతవరకు కమ్యూనికేషన్ విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ చాలా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేప్పటికీ కుటుంబ విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, లేకపోతే మీ యొక్క ఇన్లాస్కి సంబంధించిన విషయాలు, వీటి ఇన్లాస్ సంబంధించిన విషయాలు, దూర ప్రదేశాల నుంచి మీకు ఏదైనా కొన్ని వర్తమానాలు, వాటికి సంబంధించి మీరు డిస్కషన్స్ మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మీరు ఏదన్నా చెప్దాం అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం వల్ల కొన్నిసార్లు యథార్థవాది బంధు విరోధన్న
ఉన్నట్టుగా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాల్లోనూ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఆలోచనలలో ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. సాంఘిక సంబంధాల విషయం కావచ్చు, లేకపోతే కొత్త మైత్రి సంబంధాల విషయంలో జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం విషయం రీత్యా కావచ్చు, ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత అలవాట్లు, మీ ఇమేజీ మొదలైన వాటన్నిటి మీద కూడా ఈ రోజున సరైన విధంగా మీ శ్రద్ధ తీసుకుంటూ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇమేజ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే వ్యక్తులతో మీకు నూతన స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యపరంగా కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన వ్యయాలు, కొంత ఘర్షణను పెంచే అవకాశం లాంటివి, అలాగే దూర ప్రయాణాల కోసం ఆలోచనలు చేయడం అనేది, అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఐసోలేట్ అయిపోయినట్టుగా కొంత ఒంటరి భావనలాగా మనసు కొంచెం ప్రశాంతత తక్కువగా ఉన్నట్టు, నిద్రలేమి, తర్వాత మనసు కొంత ఒత్తిడికి గురైనట్టుగా, ఏదో తెలియని అభద్రత, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లాంటిది, ఇలాంటి వాటన్నిటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ అనవసరమైన ఖర్చుల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ, అలాగే అనవసరమైన పెట్టుబడుల కొరకు ఆలోచన చేయకుండా కొంత మానసికంగా మీరు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మరలుతూ ఆలోచనలను అటువైపు మరల్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతత అనేది మీకు దక్కుతుంది.